వాట్సాప్ గ్రూపుల్లోని రాజకీయ యుద్ధం అన్నమాట. ప్రస్తుతం గంటల కొద్ది ప్రసంగించే శక్తి రాజకీయ నాయకులకి, అభ్యర్థులకు ఓపిక లేదు. అలాగే వినే ఓపిక జనాలకు కూడా లేదు. దీంతో రాజకీయ అభ్యర్థులు తాము చెప్పాల్సిన విషయాన్ని నిమిషాలు 2 నిమిషాల షార్ట్ వీడియోలు, రీల్స్లో చెప్పేస్తున్నారు. ప్రత్యేకంగా ఇన్ఫ్లుయెన్స్తో రీల్ చేయించుకుని ఓటర్లకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తున్నారు. వీటితో పాటు సినిమా పాటల ప్యాడీలు, ఫోటో మార్ఫింగ్లు, ఎడిటింగ్ వీడియోలు వైరల్ కూడా చేసుకుంటున్నారు. ఇక ఈసారి కొత్తగా గ్రామీణ యువత కేవలం రాజకీయ ఆరోపణలకు పరిమితి కాకుండా సందేశం వీడియోలను తీసి వైరల్ చేస్తున్నాయి. మద్యము, డబ్బుకు అమ్ముడుపోతే మన భవిష్యత్తు నాశనమే అన్నట్లు ఎమోషన్ వీడియోలు కూడా వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటున్నారు. డబ్బు తీసుకుని ఓటేస్తే గెలిచే అభ్యర్థిని సమస్యలపై నిలదీయలేమంటూ వీడియోలు కూడా చేస్తున్నారు. నీ ఓటు నీ భవిష్యత్తు, ఒక్కరోజు దావత్ కోసం 5 ఏళ్ళు బానిసగా బతుకోవద్దు అంటూ కొటేషన్ కూడా పోస్ట్ చేస్తున్నారు. ప్రలోభాలకు లొంగవద్దని, మంచి నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపు కూడా ఇస్తున్నారు. మరోవైపు డబ్బులు ఖర్చు చేయవద్దని నిజాయితీగా ప్రచారం చేసి గెలవాలని అభ్యర్థులకు సలహాలు ఇస్తున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు దండాలు పెట్టిన అభ్యర్థులు గెలిచిన తర్వాత మారిన తీరు, ఊరిని ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్న వైనాన్ని షార్ట్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్గా తీసి వాటిని వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో గతంలో సర్పంచ్గా గెలవడం కోసం ఆస్తులు అమ్ముకుని వీధిని పడ్డ వారిని కేస్ స్టడీస్గా తీసుకుని రూపొందిన షార్ట్ ఫిల్మ్లు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభ్యర్థులతో కలిసి ప్రచారం చేసిన తర్వాత ఏర్పాటు చేసిన పార్టీలు, ఆ క్రమంలో జరిగే గొడవలు, కేసులు, దానివల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను తెలిపి వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు. బతకడానికి రాజకీయాలకు రావద్దని, బతుకులను మార్చడానికి రాజకీయాలకు రావాలని, ఊరి తలరాతను మార్చడానికి, గ్రామాలను బాగుచేయడానికి రాజకీయాలు రావాలని చెప్తున్నారు. పూటకు తినే కూరగాయలు ఏరి కొంటాం, 5 ఏళ్ళు పాలించే నాయకుని కూడా ఏరి ఎన్నుకోవాలని చెప్తున్నమాట. పల్లెల్లో ఎవరి చేతులు చూసినా స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. ఊరికో వాట్సాప్ గ్రూపు, పార్టీకో గ్రూపు, పార్టీలోని వర్గాల వారిగా, కులాల వారిగా గ్రూపులు ఉన్నాయన్నమాట. వీటితో పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూపులను పంచాయతీ ఎన్నికల చర్చా వేదికగా మార్చేస్తున్నాయి. గతంలో రచ్చబండల వద్ద వాదోపనలు జరిగాయి. ఊరి బాగుల గురించి, అభ్యర్థులు మంచి చెడు గురించి బహిరంగ చర్చించి పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చేవారు. మిగిలిన వారంతా అనుసరించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 50 ఏళ్ళ లోపు వారంతా ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకుంటున్నారు. తమకు నచ్చిన పార్టీ లేదంటే అభ్యర్థి గొప్పని చెప్పడం దగ్గర నుంచి ఎదుటి పార్టీ ప్రత్యర్థులు తప్పులు ఎత్తి చూపడం దాకా పోస్టులతో వాట్సాప్ గ్రూపును ముంచెత్తుతున్నారు. గ్రూపుల్లో మొదలైన కొన్ని చర్చలు చివరికి చేరి గాలి వానగా మారి నువ్వంతా అనే స్థాయికి వెళ్తున్నాయి. దీంతో లోకల్ ఏరియాలో వాట్సాప్ గ్రూపుల ద్వారానే ఓటర్ల నాడిని పసిగట్టి అందుకు తగ్గట్టు ప్రచారానికి పోల్ మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక వాట్సాప్ గ్రూప్ని పొలిటికల్ రచన కంట్రోల్ చేయలేక అడ్మిన్లు తలపట్టుకుంటున్నారు అన్నమాట. ఈ విధంగా వాట్సాప్ గ్రూపులు సిద్ధమవుతున్నాయి అన్నమాట. ఆదిలాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి సివిల్స్ కోసం సిద్ధమవుతున్న ఒక యువతి నార్మూర్ గ్రామ పంచాయతీ కోసం నామినేట్ చేశారు. బీఈడీ చేసి టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న పద్మన యువత కూడా జందాపూర్ గ్రామం నుంచి పోటీకి సిద్ధమన్నమాట. ఇచ్చోర్ సర్పంచ్ స్థానం కోసం ఎంబీఏ చేసిన రాథోడ్ మౌనిక కూడా నామినేషన్ వేశారు అన్నమాట. ఉట్టూరు మండలంలోని పులిమడుగు గ్రామంలోని ఏఎన్ఎం కోర్స్ చేసిన సుజాత కూడా నామినేషన్. ఇలా వీరి బాటలో చాలామంది గ్రామాల్లోని గ్రాడ్యుయేట్లు, 40 గ్రాడ్యుయేట్లు నామినేషన్ చేసి రాజకీయాల్లోకి వస్తున్నారన్నమాట. అందుకనే వాట్సాప్ గ్రూపుల్లోని మంచి ప్రచారం జరగాలి, రాజకీయాలు మారాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.